ఇక విద్యార్థుల మెడలో ప్రిన్సిపల్ చెప్పులు దండ వేసిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో విజయసాయి స్కూల్లో చోటు చేసుకుంది. రోజు షూ వేసుకు రావడం లేదని 15 మంది విద్యార్థులపై ప్రిన్సిపల్ లక్ష్మి చెప్పులు దండ వేశారు. దీంతో ప్రిన్సిపల్ లక్ష్మి తీరుపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, అసలు చెప్పులు దండ వేయడం ఏంటి? ఏమన్నా వాళ్ళు షూ వేసుకోకపోతే పనిష్మెంట్లు ఇవ్వచ్చు, ఇంకో వేరేది ఉంటుంది. అలా కాకుండా విద్యార్థుల మీద చెప్పులు దండ వేయడం అంటే అసలు ఆవిడ రెస్పాండ్ అవుతున్నారా? ఏం చెప్తున్నారు అక్కడ? విద్యార్థులు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా ఏదైతే పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో వివాదాస్పద ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు ఆ కాలేజీ ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ లక్ష్మి విద్యార్థులు సాధారణంగా ఆ యొక్క డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తుంటారు ప్రతి స్కూల్లో కూడా. అదేవిధంగా ఆ విజయసాయి పబ్లిక్ స్కూల్ కూడా ఒక డ్రెస్ కోడ్, అదేవిధంగా షూస్, అంటే ఇది ప్రతి ఒక్క చదువుకునేటువంటి విద్యార్థికి కూడా కుల మతాలకు ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకునేటువంటి సమయంలో ఎవరికి కూడా తారతమ్యాలు భేదాభిప్రాయాలు రాకుండా ఉండడానికి ఒక యూనిఫామ్ను ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే మరి సాధారణంగా కొంతమంది ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల, లేదంటే కొంతమంది యూనిఫామ్ను ఇర్రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే వారికి స్కూల్ అంటే కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఖచ్చితంగా ఆ యూనిఫామ్ను ఖచ్చితంగా ధరించాలని ఆంక్షలు విధిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా వేసుకురాని పక్షంలో వారికి ఫైన్ వేయడమో లేదంటే సాధారణంగా ఏదైనా ఎక్కువగా చిన్నటువంటి పనిష్మెంట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రిన్సిపల్ చేసినటువంటి ఘటన కనుక ఒకసారి కనుక చూస్తే విద్యార్థులకు మెడలో చెప్పుల దండ వేసిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటివి చేస్తే కనుక మళ్ళీ ఇలాంటివి పునరావృతం చేయకుండా ఉంటారని ఆవిడ చాలా క్యాజువల్గా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీనిపైన విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే జిల్లాకి సంబంధించినటువంటి ఉన్నత విద్యాధికారి వెంటనే ఆ స్కూల్కి రావడం, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు నేరుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడడం, ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే అక్కడ విద్యార్థులందరూ కూడా ఒకటే చెప్పారు, అంటే గతంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, ఆమె విచిత్రమైనటువంటి పనిష్మెంట్స్ ఆ యొక్క ప్రిన్సిపాల్ లక్ష్మి విధిస్తున్న పరిస్థితి ఉంది. మరి సాధారణంగా చెప్పుల దండ వేయడం అనే దానిపైన కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ను దాదాపుగా చాలామంది ఒక 15 మంది పిల్లల వరకు కూడా ఇదే ఘటన చోటు చేసుకుందని కూడా అక్కడ పిల్లలు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మరి ఉన్నత విద్యాధికారులు వెంటనే అక్కడికి రావడంతో పాటు ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినట్లు కూడా కొద్దిసేపు కిందటే ఆ సమాచారం అందింది. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైనా సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే దండించాల్సినటువంటి బాధ్యత, వారిని తిరిగి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ విద్యాబోధనలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుల మీద సర్వసాధారణంగా ఉంటుంది. మరి ఇలాంటి కార్యకలాపాలు చేస్తే కనుక వారు కొంతమంది సాధారణంగా ఎవరైనా మనోవేదనకు గురైనా లేదంటే ఇలాంటివి అంటే కొంత పరువు తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, లేదంటే అంటే చిన్న వయసులో చాలా వారి మైండ్లో నాటుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చాలా ఇబ్బందికర ఘటనలుగా ఉంటాయి. మరి అలాంటి వివాదాస్పద ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడతామని చెప్పారు. మరొక వైపు ప్రిన్సిపల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది.